ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే అర్చన గారు. నమస్తే ఉషా గారు. మేడం, వాస్తు విషయానికి వస్తే ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ మనం చేసాము. అంటే అటు టీవీ గురించే కానివ్వండి, పిల్లల బెడ్రూమ్ ఎటు ఉంటే బాగుంటుందని. కాకపోతే చాలామందికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు వాస్తులో మనకి ఇవన్నీ ఉంటాయా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్స్ కూడా చేస్తున్నారు. సో అసలు వాస్తు అంటే ఏంటి? వాస్తులో మనం ఏ విషయాలని చూసి మనం నేర్చుకోవచ్చు, ఏ విషయాలను చూసి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? అండ్ డే స్టార్ట్ అవ్వడంతోనే ఈ వైపు చూస్తే బాగుంటుంది, ఈ వైపు చూస్తే నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో ఈ లేవడంతోనే అసలు మన ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎటు ఫేస్ చేసి మనం లెగిస్తే మంచిది అంటారు? ఉషా గారు, మీరు అన్నట్టు వాస్తు గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి చాలామందికి. మామూలుగా వాస్తు అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్షన్, మనం ఏ విధంగా ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. అండ్ అదేవిధంగా నార్మల్గా ఇప్పుడు వాస్తు శాస్త్రాల్లో మాత్రం అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లో అంటే మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అది మనం స్థలం చూసి మనం చూసుకోవాల్సి ఉంటుంది వాస్తు శాస్త్రాలు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫెంగ్షుయ్ వాస్తు అని కూడా ఉంది. దాంట్లో ఏంటి అంటే ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇల్లు కన్స్ట్రక్షన్స్ నుంచి కాకుండా ఏదైతే ఇల్లు కట్టిన తర్వాత మన లైఫ్ స్టైల్ పీస్ఫుల్గా ఉండాలి అంటే కొన్ని వస్తువులు ఎక్కడ ప్లేస్ చేయాలి అనే విధంగా కూడా చెప్తూ ఉంటారు. సో అది ఫెంగ్షుయ్ వాస్తు అంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ ఆల్రెడీ మనం ఇల్లు అయితే చేంజ్ చేసుకోలేము కొన్ని విషయాలలో, బట్ ఏదన్నా వస్తువు ఎక్కడన్నా పెడితే దాని గురించి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనే విధంగా ఈ వాస్తు శాస్త్రం అన్నమాట. అండ్ ఈ రెండు కూడా ఉషా గారు ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీస్ని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ మన నేచర్ యొక్క లాస్ కొన్ని ఉంటాయి, యూనివర్సల్ లాస్ కొన్ని ఉంటాయి. సో మనకు 5 ఎలిమెంట్స్, ఈ పంచభూతాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకొని మాత్రమే ఈ రెండు కూడా ఈ శాస్త్రాలు ఉంటాయి. ఏ వాస్తు అన్నా కూడా దానిపైన అంటే పాజిటివ్ ఎనర్జీస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన ఇంట్లో వస్తువుల విషయానికి వస్తే అటు టీవీ కానివ్వండి, బీరువా కానివ్వండి, మిర్రర్కి కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఏసీ ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్ని బట్టి కొన్ని థింగ్స్ని ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ అరేంజ్ చేయకూడదు అంటూ ఉంటారు కదా. మరి వాస్తు విషయానికి వచ్చి మనం ఈ 4 వస్తువులో తీసుకున్నట్టయితే ఏ వస్తువు ఎక్కడ ఉంటే మంచిది అంటారు? ఉషా గారు, మనం మార్నింగ్ ఏ సైడ్ నుంచి చూసి లేవాలి అంటే నార్మల్గా ఉత్తరం సైడ్ బెస్ట్ అని చెప్తూ ఉంటారు వాస్తు ఎక్స్పర్ట్స్. ఎలా అంటే ఇప్పుడు అది కుబేర స్థానం కాబట్టి మనం పొద్దున్నే లేవడం కుబేర స్థానంని చూసి లేచినట్టయితే పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఏదైతే మన ప్లాన్స్ ఉన్నాయో, మనం ఈ డే ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటాం కదా, సో అన్నీ కూడా కరెక్ట్గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో నార్త్ సైడ్ చూసి మనం లేవడం అంటే లేస్తాం కదా, ఈవెన్ లేచిన తర్వాత కూడా ఏ డైరెక్షన్లో అంటే నడవాలి ఇనిషియల్గా అనేది కూడా చెప్తూ ఉంటారు. సో మనం నార్త్ సైడ్ చూసి లేచిన తర్వాత కొద్దిగా ఈస్ట్ తూర్పు సైడ్ నడవాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైతే మనం తలపెట్టినా కూడా పని అంటే చాలా మంచిగా స్మూత్గా సాగిపోతూ ఉంటుందని చెప్తారు. సో డెఫినెట్గా నార్త్ అండ్ ఈస్ట్ చాలా మంచివి, మార్నింగ్ లేవగానే నడవడం కానీ చూడడం కానీ అలా. మేడం, మరి ముఖ్యంగా అయితే థింగ్స్ విషయానికి వస్తే మరి ఏ థింగ్స్ ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు? మిర్రర్కి కానివ్వండి, అటు టీవీకి కానివ్వండి, బీరువాకి, ప్రతిదానికి మనం వాస్తు అనేది చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ అనేది ఒక వస్తువు కూడా యాడ్ అయిపోయింది. అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని థింగ్స్ని మాత్రమే పెట్టాలి అంటారు, ఈశాన్య ఉత్తరికి బరువు పెట్టకూడదు అని అంటూ ఉంటారు కదా. సో మరి అలా ఏ వస్తువులు ఎక్కడ పెడితే మంచిది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏసీ ఏంటి అంటే నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ అయిపోయింది ఏసీ అనేది. నిజంగా ఫ్యాన్స్ ఉంటాయి, బట్ ఏసీ అయితే కంపల్సరీ. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఏసీ అంటే తీసుకొని వాళ్ళే ఉండరు కదా. అంటే యూజువల్గా అయితే మనకు 2 టైప్స్ ఆఫ్ ఏసీ ఉంటాయి కదా ఉషా గారు. ఒకటి విండో ఏసీ ఉంటుంది, ఇప్పుడేమన్నా మనకి స్ప్లిట్ ఏసీ అని వచ్చాయి. అంటే దానికి 2 యూనిట్స్ ఉంటాయి కదా, ఇండోర్ యూనిట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. సో మామూలుగా అయితే ఇండోర్ యూనిట్ ఏంటి అంటే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, దానికి స్పెసిఫిక్గా ఏం లేదు ఈ సైడ్లో పెట్టుకోవాలి పెట్టుకోవద్దు అని చెప్పేసి. కాకపోతే అవుట్డోర్ యూనిట్ మాత్రం మనం చూసుకోవాలి, ఎందుకంటే అది బరువు. అంటే మన ఇంట్లో ఉన్న వేడి మొత్తం బయటకు తీసేస్తుంది కదా. సో డెఫినెట్గా ఇప్పుడు నార్మల్గా అయితే ఈశాన్యము, ఇప్పుడు తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టుకోవచ్చు ఇండోర్ యూనిట్. బట్ అవుట్డోర్ యూనిట్ వచ్చేవరకు ఆ ప్లేసెస్లో పెట్టొద్దు. సజెషన్ ఏంటి అంటే పెట్టొద్దు, ఎందుకంటే అది యాక్చువల్లీ అది పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ జోన్గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే కూల్ ఎయిర్ అంటే లోపల నుంచి అంటే బయట నుంచి లోపలికి రావడంగా మనం చూస్తాం కదా. బట్ ఇది అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఈ వేడి అంతా తీసి బయటికి పంపేస్తుంది కదా. కానీ మనకేంటి అంటే ఏదైతే అది పాజిటివ్ జోన్ ఉందో అక్కడనే మనం అవుట్డోర్ యూనిట్ పెట్టేస్తే
ఎలా ఉంటుంది, మొత్తము ఇంట్లో నుంచి వేడి అంతా బయటికి తీసేసేటప్పుడు రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి కదా. సో పాజిటివ్ ఎనర్జీ, ఇదంతా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళేది. సో ఎలా అంటే మనము ఆపర్చునిటీస్ ఏవైతే మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయో రాకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా మనం దక్షిణం కానీ పడమర కానీ ఈ అవుట్పుట్ యూనిట్ ప్లేస్ చేయాలి. ఓకే. సో అది మెయిన్ థింగ్. అంటే యూజువల్గా మనం చూసుకున్నట్టయితే ఈ సైడ్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ దానికి మనకు ఏసీ పెట్టుకున్నప్పుడు మాయిశ్చర్ అనేది వస్తుంది కదా ఉషా గారు, అంటే లైక్ వాటర్ పడుతూ ఉంటాయి పైప్లో నుంచి, మనం పైప్ కూడా బయటికి పెట్టేస్తాం కదా. సో ఆ పైప్ కూడా ఏంటి అంటే ఈశాన్యం సైడ్, అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ఆ పైప్ని కూడా ప్లేస్ చేయాలి. వాటర్ పోయేది అది కూడా సౌత్ డైరెక్షన్లో కానీ వెస్ట్ డైరెక్షన్లో కానీ పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎలిమెంట్ అని మనం చెప్పుకుంటున్నాం. సో వాటర్ ఎలిమెంట్ ఈ సైడ్లోనే ఉండాలి. సో దక్షిణం కానీ పడమర కానీ ఉండొద్దు అనమాట. సో ఇది ఒక్కటి మనం చూసుకోవాలి. ఇంకా మిగతా ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే అవుట్డోర్ యూనిట్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయొద్దు. కార్నర్స్ కూడా ఉషా గారు ఈశాన్యం కానీ నైరుతి కానీ వాయువ్యం కానీ సో ఆగ్నేయం కానీ ఇలాంటి ప్లేసెస్లో కార్నర్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఓకే మేడం, అంటే చాలామంది అడిగే డౌట్ ఏంటి అంటే కొంతమంది కొన్ని కామెంట్స్ కూడా మనం చూసాం మన ఎపిసోడ్స్లోనే. సో వస్తువులకి కూడా వాస్తు అనేది ఉంటుందా అని క్వశ్చన్ మాకు చాలా మందికి ఉన్నాయి. సో వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు, ఏ క్లారిటీ ఇస్తారు? మనం చెప్పుకున్నాం కదా ఫెంగ్షుయ్ వాస్తు అని ఉంది ఉషా గారు. వాస్తు శాస్త్ర డిఫరెంట్, ఫెంగ్షుయ్ వాస్తు అనేది డిఫరెంట్. ఎందుకంటే యూజువల్గా మనం హిందూస్, ఇప్పుడు మన ఇండియా సాంప్రదాయంలో మాత్రం మనం వాస్తు శాస్త్ర అనేది స్పెసిఫిక్గా ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఫాలో అవుతాం కదా. ఇండియన్ ఇప్పుడు బయట కంట్రీస్కి వచ్చే వరకు వాళ్ళకి శాస్త్రాలు కానీ వాస్తు శాస్త్ర అని స్పెసిఫిక్గా తెలీదు. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యేది మాత్రం ఫెంగ్షుయ్ వాస్తు అని ఫాలో అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఉన్న ఇల్లుని అంటే ఇంకా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి, ఏ ప్లేస్లో ఏ థింగ్స్ ప్లేస్ చేయాలి అనే విధంగా వాళ్ళు చూసుకుంటారనమాట. సో చాలా ఎక్స్పర్ట్స్ అవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా గౌతమ బుద్ధ విగ్రహం కానీ లాఫింగ్ బుద్ధ విగ్రహం కానీ అండ్ చాలా ఫొటోస్ పెయింటింగ్స్ అనేవి ఎలా ప్లేస్ చేయాలి, క్లాక్ మిర్రర్ కానీ ఏ సైడ్ ప్లేస్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే విధంగా చూసుకుంటూ ఉంటాం. సో రెండు సేమే, బట్ కొన్ని ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే లైక్ రెమెడీస్ మనం నార్మల్గా పరిహారాలని చెప్పుకుంటూ ఉంటాం కదా పూజా విధానంలో. సో అదే విధంగా వాస్తులో కూడా ఈజీగా మనం రెమెడీస్ చేసుకోవాలి అంటే కొన్ని వస్తువులు ఒక్కొక్క ప్లేస్లో పెడితేనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అనమాట. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే వాస్తు విషయానికి వస్తే ఇల్లు కట్టే వరకు మాత్రమే వాస్తు అనుకుంటాం. బట్ ఇంట్లో ఉండే వస్తువులకి పెద్దగా మనం పట్టించుకోము. ఈ మధ్య కాలంలో చాలామంది వీటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, అంటే ఈ ప్లేస్లో ఉండకూడదు, ఈ ప్లేస్లో ఉంటేనే మంచిది అని. సో మేడం మీరు చెప్పినట్టుగానే మనం ఈ వస్తువుల్లో ఏదైనా మీరు చెప్పిన ప్లేస్ ప్రకారం మార్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీతో పాటు ధన ఆకర్షణ అనేది ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది ఉషా గారు. అంటే కొన్ని ప్లేసెస్ మనం చూస్ చేసుకుంటాం కదా, అంటే లైక్ దేవుడి మందిరంలో ఏం పెట్టాలి, కొన్ని లైక్ సింబల్స్ కానీ కొన్ని గోమతి చక్రాలు అనేటివి అట్లాంటివి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. సో మందిరంలో అనమాట అలాంటివి. అంటే మన ఫేస్ ఎట్ సైడ్ ఫేస్ చేసి మనం పూజ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. పూజ ఎలా అంటే తూర్పు సైడ్ కానీ మనం అలా చేసుకోవచ్చు, ఉత్తరం కానీ తూర్పు సైడ్ కానీ కూర్చొని పూజ చేసుకుంటాం. కాకపోతే పడమర దక్షిణ అటు ఫేస్ చేసి చేయొద్దనే చెప్తాం మామూలుగా. అండ్ వంట చేసేటప్పుడు కూడా మనం తూర్పు చూసి వంట చేసుకోవాలి, తూర్పు వైపు. ఎందుకంటే సైన్ అక్కడనే రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సైడ్ ఫేస్ చేసి మనం వంట చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఈవెన్ డైనింగ్ టేబుల్ పైన కూడా మనం భోజనం చేస్తూ ఉంటాం కదా ఉషా గారు. నార్మల్గా ఓల్డెన్ డేస్లో ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు పీటలు అనేది పెట్టేసి ఈ డైరెక్షన్లో కూర్చొని తినాలి అనే విధంగా పెడతారు. బట్ ఇప్పుడు మనం అసలు ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన తింటున్నాం కదా, ఏ డైరెక్షన్లో పెట్టుకున్నాము, ఎటు సైడ్ కూర్చొని తింటున్నాము అనేది కూడా మనకు అసలు కాన్షియస్నెస్ లేదు. మనకు కంఫర్ట్ ఈవెన్ మనం తినేటప్పుడు కూడా అసలు ప్రాపర్గా ఏం తింటున్నాము అనేది కూడా లేకుండా ఏదో ఆలోచిస్తూ గబగబా తిన్నామా లేదా అనే విధంగానే ఉంటుంది. సో నార్మల్గా చెప్తూ ఉంటారు వాస్తు ఎక్స్పర్ట్స్ ఏంటి అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ఫేస్ చేసి తిన్నట్టయితే మనకి బాగుంటుంది, అంటే మన ఆరోగ్యం అంటే ఆరోగ్యాలు బాగుంటాయి అనే విధంగా చెప్తూ ఉంటారు. అండ్ చాలామంది ఇప్పుడు కీర్తి ప్రతిష్ట కావాలి అనుకుంటే సౌత్ ఫేస్ చేసి కూర్చొని తినాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఇంట్లో సంపద పెరగాలి అన్నా కూడా పడమటి సైడ్ ఫేస్ చేసి కూర్చోవాలి అని చెప్తుంటారు. నార్మల్గా అయితే ఎటైనా కూర్చోవచ్చు, బట్ మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటి అంటే ఉత్తరం అండ్ తూర్పు. ఓకే
థ్యాంక్ యూ సో మచ్ అర్చన మ్యామ్. మేడం, చాలామందికి ఈ థింగ్స్కి సంబంధించి ఇంట్లో వస్తువుల గురించి కానివ్వండి, లేకపోతే వాస్తు గురించి కానివ్వండి, నెగిటివ్ సైన్ ఉంది మాకు, మేము ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మీరేమైనా టైం కానీ, లేకపోతే వాళ్ళని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న థింగ్స్ని మీరు చూసిన తర్వాత దాన్ని చెప్పగలరు కాబట్టి, సో అది ఎలా ట్యాకిల్ చేస్తారంటారు? ఉషా గారు, నార్మల్గా అయితే అందరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి. ఎంత వాస్తుపరంగా చూయించుకొని చేసుకున్నా కూడా చిన్న చిన్న డిఫెక్ట్స్ అనేవి అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి ఏమన్నా ఇంట్లో ప్రాబ్లం ఉంది అంటే 1-on-1 సెషన్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉన్నది మనకు తెలుస్తుంది. అంటే లైక్ మనం వీడియో కాలింగ్ కానీ అలాంటివి చేస్తే మనకి ఏ ప్లేస్లో ఎలా ఉంది అనేది చూసి వాళ్ళకి కరెక్ట్గా ఏ రెమెడీ ఫాలో అయితే ఇంట్లో బాగుంటుంది అనే విధంగా సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో చూసారు కదా, ఎవరైనా సరే వాస్తుకి సంబంధించి చాలామంది మేము అన్నీ కరెక్ట్గానే పెట్టుకున్నాం కదా, బట్ ఇంకా మాకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని కానీ, లేదా ఇంతకుముందు చూసిన ఎపిసోడ్స్తో సో మాకు ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ అనిపిస్తున్నాయి, ఒకసారి అర్చన గారిని కన్సల్ట్ అయ్యి మేము కొన్ని చేంజెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ 1-to-1 సెషన్కి కనుక కావాలనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.